సమ్ పేషెంట్స్లో ఎలా ఉంటారంటే వాళ్ళకి సివియర్ ఎసినోఫిలిక్ ఆస్తమా తోటి ఉంటారు. సివియర్ ఎసినోఫిలిక్ ఆస్తమా అంటే వాళ్ళకి నార్మల్గా మనకి ఇన్ఫ్లమేషన్ అప్పుడు IL-4 ప్రొడ్యూస్ అవుతాయి. IL-4 యాక్ట్స్ ఆన్ T cells. T cells are converted into TH2 cells. TH2 cells produce IL-5. IL-5 act on IL-5 receptor on eosinophils, which helps in differentiation, growth, activation, and survival of eosinophils. Therefore, to prevent that, we have to inhibit IL-5. దానికి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉంటాయి. ఏంటిది? మెపోలిజుమాబ్ ఆర్ రెఫ్లిజుమాబ్. మెపోలిజుమాబ్ ఆర్ రెఫ్లిజుమాబ్ అనేది IL-5 ఇన్హిబిటర్స్ లాగా వాడచ్చు. ఆర్ IL-5 రిసెప్టర్ నైనా ఇన్హిబిట్ చేయొచ్చు. ఎట్లా? బెన్రాలిజుమాబ్. ఓకే, వీటన్నిటితోటైనా మనకి IL-5ని ఇన్హిబిట్ చేయొచ్చు. సో ఫైనల్లీ నెక్స్ట్ ఒమాలిజుమాబ్ ఏం చేస్తుందంటే ఇన్హిబిట్స్ ఫ్రీ ఆర్ అన్బౌండ్ IgE and also inhibits FcER1, that is FC receptor on mast cell for IgE. ఇవి రెండింటిని ఇన్హిబిట్ చేస్తాయి. ఒమాలిజుమాబ్ అనేది రెండింటిని ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, therefore this is used for allergic asthma with increased IgE levels or resistant asthma to inhaled glucocorticoids or long-acting beta agonists. అప్లైడ్ పార్ట్ ఏంటిదంటే మనకి థియోఫైలిన్ తోటి మెటబోలైజ్డ్ బై సైటోక్రోమ్ P450 ఎంజైమ్. ఒకవేళ ఇట్ ఈస్ యాడెడ్ విత్ PACMANG, propranolol, allopurinol, cimetidine, macrolides, amiodarone, non-DHP calcium channel blockers, and grapefruit juice. All these are inhibitors of cytochrome P450 enzyme. Okay, so ఏమవుతుంది? థియోఫిలిన్ is not metabolized or decreased excretion. This causes theophylline toxicity. Thank you for your patience listening.